సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం శుభం గార్డెన్లో ఆయిల్ పంప్ పంట సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి, వ్యవసాయ అధికారులతో కలిసి మంత్రి పాల్గొన్నారు. వరి, పత్తి, మామిడి పంటల వల్ల ప్రకృతి వైపరీత్యాల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు డ్రిప్ ఎరువులు మొక్కలను సబ్సిడీ అందిస్తూ ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఆనాటి మంత్రి హరీష్ రావు ఆయిల్ పంప్ ఫ్యాక్టరీ తీసుకువస్తే ఇవాళ తమ ప్రభుత్వం పూర్తి చేసే విధంగా పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ఆయిల్ పంపుకు సంబంధించి వేయడం వల్ల జరిగేటువంటి లాభం ఏముందో ఒక్కసారి మీరు ముందుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అలా మనం వరేసుకున్నా, పత్తి వేసుకున్నా, లేదా మామిడి తోటలు వేసుకున్నా, మిరపకాయ తోటలు వేసుకున్నా, ఇతరత్ర ఏ వేసినా మొన్న చూస్తూ ఉన్నాం. సడన్ గా ఋతుపవనాలు ముందుకొచ్చి వరి ధాన్యం కష్టపడి పండించి మార్కెట్ యార్డుకు తీసుకుపోయిన తర్వాత తేమ శాతం రాలేదని కొనుగోలు చేయలేక తేమ శాతం తోటి వచ్చేదాకా కల్లాలనే అక్కడ మార్కెట్ ఐకేపీ కేంద్రంలో రైతు మరి వాటిని ఊరికే అటు ఇటు చేస్తూ దాని తర్వాత మళ్ళీ ప్యాడీ క్లీనర్ వేసి ధాన్యం కొనుగోలు అయ్యేదాకా ఉండి ధాన్యాన్ని నమ్మేటువంటి పరిస్థితి.